గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ రాష్ట్రంలోని చెంచులు గిరిజనుల దశ దిశ మార్చేటటువంటి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నటువంటి పరిస్థితి. ఇందిరా సౌరగిరి జల వికాసం అనేటటువంటి పేరుతో ఎవరైతే చెంచులు వారి పంట పొలాల్లో, గిరిజనులు కావచ్చు చెంచులు వారి పంట పొలాల్లో పంటలను పండించుకునేందుకు పూర్తిగా సోలార్తో కూడినటువంటి పంపు మోటార్లను కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి వేదిక అయింది నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల ప్రాంతానికి సమీపంలో ఉండేటటువంటి మాచారం అనేటటువంటి గ్రామం. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా పోలీసుల బందోబస్తు నడుమ సీఎం కార్యక్రమానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. దాదాపుగా 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చేటటువంటి షెడ్యూల్ అయితే ఖరారైపోయినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ ఏదైతే విజువల్స్ లో చూస్తున్నాం, పంట పొలాలు, కొన్ని తోటలకు సంబంధించినటువంటి బోరు పంపులు, అదేవిధంగా సోలార్ పలకలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఈ ప్రాంతంలో ఎవరైతే చెంచులు కావచ్చు గిరిజనులు పంటలు పండించుకోవాలంటే వారందరికీ కూడా విద్యుత్ సదుపాయం ఉండదు. అటువంటి రైతాంగానికంతా కూడా విద్యుత్ సదుపాయాన్ని కల్పించేందుకు సోలార్ పలకలను అమర్చి ఇక్కడే బోరు మోటార్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,600 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించేటటువంటి లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి ఏదైతే నల్లమల్ల ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి మాచారం గ్రామం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దాదాపుగా 2,10,000 మంది గిరిజనులు 6 లక్షల రూపాయల ఖర్చుతో కూడినటువంటి ఇదంతా కూడా సమకూర్చుకునేటటువంటి సదుపాయం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఒక పండగ వాతావరణం నెలకొంది. అటు చెంచు పెంటల్లో కావచ్చు, గిరిజనులలో కావచ్చు, నిన్నటిదాకా కూడా వారు వ్యవసాయం చేసుకోవాలి, తమకున్నటువంటి భూమిని సాగు చేసుకోవాలంటే కూడా నీటి సదుపాయం కేవలం వర్షాల మీద మాత్రమే ఆధారపడి పంటలు పండించుకునేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టడంతో పూర్తిగా వారు కూడా పంటలన్నింటినీ కూడా బోరు మోటార్ల సాయంతో వర్షాకాలంలోనే కాకుండా ఇతర కాలాల్లో కూడా పంటలు దిగుబడి చేసేటటువంటి వెసులుబాటు కలిగిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో వర్షాలు అతివృష్టి కురిసినా అనావృష్టి కురిసినా కూడా ఇక్కడ పంటలు పండించుకునేటటువంటి రైతాంగం అంతా కూడా ఇబ్బందులకు గురయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. తమ కళ ఎప్పటి నుంచో తమ పంట పొలాల్లో మిగతా వారి మాదిరిగానే తాము కూడా బోరు మోటార్లను బిగించుకొని తాము కూడా ఆనందంగా పంటలు పండించుకోవాలంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తమ కళ సాకారం అవుతున్నటువంటి నేపథ్యంలో గిరిజన రైతులు, చెంచు రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ డప్పు చప్పుట్లకు నృత్యాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. సో మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి గిరిజనులకు కావచ్చు, అదేవిధంగా చెంచులకు వారందరికీ కూడా ఈ పథకం ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపుగా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలిప్యాడ్ ద్వారా ఇక్కడికి రీచ్ కాబోతున్నారు. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఈ పథకాన్ని ఇక్కడే ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా సందర్శిస్తారు. ఆ తర్వాత ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత రైతులు కావచ్చు, స్థానికులందరినీ ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం లంచ్ చేస్తారు. లంచ్ తర్వాత వారంతా కూడా ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లికి చేరుకుంటారు. అక్కడ ఏదైతే నూతనంగా నిర్మించినటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఏదైతే ఉందో ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత దాదాపుగా గంట సమయం పాటు గ్రామంలోనే ఉండి గ్రామస్తులతో అందరితో కూడా ముచ్చటించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాకకు సంబంధించి సర్వం సిద్ధమైపోయింది. అధికారులంతా కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా పోలీసుల కట్టుదిట్టమైనటువంటి భద్రతలో ఇప్పుడు ఈ మాచారం గ్రామం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చున్నటువంటి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మాచారం గ్రామం నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.